తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు 2,016 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు పెన్షన్ డబ్బులను గత వారం రోజుల నుంచి రిలీజ్ చేసినప్పటికీ ఇంకా చాలామంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాకముందు 100 రోజుల నుంచే వచ్చిన వెంటనే జమ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, మనకి ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ రాబోతున్నటువంటి ఏదైతే మే నెల ఉందో ఈ ఏప్రిల్ నెల ఉందో ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే వీలు కాకపోతే ఏప్రిల్ నెలలో రాబోతున్నటువంటి మే నెల మొదటి వారం నుంచి ఈ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. జీవోని కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అదే రీతిలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి మహిళకి 2,100 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చాలు చేయడం అయితే జరిగింది. ఇక ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో అప్పటి నుంచి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఈరోజు మనకి ఏదైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇంకానైతే జమ కాలేదో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అన్ని జిల్లాలలో ఈరోజు ఈ నెల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. అన్ని జిల్లాలలో 4 గంటల సమయం వరకు అన్ని జిల్లాల రైతులకి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.